నాన్న నాన్న నేను ఏడుస్తున్నా నాన్న. వింటానికి నాకు టైం ఏదమ్మా, ముద్రలు కుట్టే వేళ లోపలికి వెళ్ళి వస్తున్నా. అమ్మా ఏమిటి? ఈ 25 రూపాయలు మా మామకు మనీ ఆర్డర్ చేసి పెడతారు. నీ సంపాదన వారికి ఎందుకే పంపించడం? పాపం ఉద్యోగానికి కానీ పట్టణంలో తెగ తిరుగుతున్నాడా, మరి ఆటికి ఇటుకి చెల్లించుకోవద్దు. అంతేలే కర్మ. పేరు? నా పేరా? నీ పేరు కాదు, మాడి పేరు. మామ. మామ మామని రాస్తే మనీ ఆర్డర్ వస్తుందంటే పేరు రా నడవాలి. అయ్యో సిగ్గేస్తుందండి, ఆడి పేరు ఎట్టాగండి చెప్పడం. నా పెద్ద చిక్కే వచ్చిందే నీతో. పోనీ ఆ పేరు చెవులు చెప్పాడు, నాకు అసలే టైం లేదు. ఈ మాత్రం పేరుకైనా ఎంత సిగ్గు? సరేలే నేను రాసి పంపిస్తాను, వెళ్ళి. ఏమిట్రా ఈ వేళ అప్పుడు వచ్చావు? చేసుకోసమేనా? కాదు, నీకోసమే. నాకోసమా? అదే నాకు టైం లేదు, మనీ ఆర్డర్ రాసుకోవాలి. నాకు టైం లేదు, నాకు అర్జెంట్ 50 రూపాయలు కావాలి. 50? ఎక్కడిరా? నా దగ్గర గడ్డం తీసుకోవడానికి కూడా బాగా డబ్బులు లేవు. లేవు లేవు. ఆ చేతులు ఏది? ఇది ఇది మంది కాదు, మంది కాదా? రాముడు చేసు గొప్ప మురిగిపోయిందే. నాకు టైం ఇవ్వకుండానే చంపేశాడే. ఇంకెవరు? నాకు మేనల్లుడు, నీకు మగుడు మనీ ఆర్డర్ డబ్బు మాయం చేసేశాడే. వాడికి ఏం దయ్యం పట్టలేదు కదా? అవును, వీడికి ఏ గాను అదేదో వదిలిస్తున్నా కానీ వాడు ఆరోగ్యం మన ఆరోగ్యం బాగుపడదే. ఈలోగా నాతో పాటు నీ ఆరోగ్యం చెడిపోవాల్సిందే. చూస్తాం కదా, భూత వైద్యులు పిలిపించి వారి భర్తం పట్టడం, వారి భర్తం పట్టడం పట్టడం. ఏమండి, పొలం నుంచేనా రావడం? ఏమిటా మాటలు? చూస్తే కనపడటంలే. ఎంతవరకు వచ్చింది సాగు? బాగానే సాగుతోంది. ఏమిటి పేకాటేనా? అది కూడా సాగుతోంది అనుకో. ఇంకా ఎన్నాడు వస్తారు ఈ విషయం? ఆ గురునాథం పొలానికి మన నీళ్ళు ఇవ్వలే? అదే, అది అప్పటి సంగతో. ఇప్పుడు ఎందుకు చెప్పు ఆ పాత పురాణం? ఇప్పుడు కొత్తగా తెలిసింది కాబట్టి. ఇక్కడ నేను అహోరాత్రాలు ఆ దేవుని పూజించి నీళ్లు పుట్టిస్తే అవి కాస్త వాడికి దానం చేసి కూర్చుంటారు. అది నిజమేననుకో. ఏం చేయమంటావు చెప్పు? బాకీ ఇస్తావా తస్తావా అని వాడు ఒకటే కాకికోలు చేస్తుంటే రొక్కలు ఇస్తే ఖర్చు అయిపోతుందని నీళ్లు ఇచ్చాను. మనకెంత లాభమో చూడు. కనిపిస్తూనే ఉంది. అవతల మీ తమ్ముడు పుట్లకు పుట్లు వరి పండిస్తుంటే మీరు అక్కడ పత్తి చెట్లు చూసుకొని సంతోషిద్దురుగా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? మరదలు వాడు కష్టపడి పని చేసుకుంటున్నారు, పండించుకుంటున్నారు. అంటే ఆవిడ నన్ను ఇల్లు వాకిలి పూజా పురస్కారం వదిలిపెట్టమంటారా? నేనేం రమ్మను గాని నువ్వు ఎక్కువగా మాట్లాడికి. ఇవాళ నీకు మౌనవ్రతం రోజు కూడాను. మరి ఈ అరిష్టం అంతా ఎందుకు వచ్చిందంటావా? ఎందుకు? ముష్టివాడిచ్చిన బొమ్మ వల్ల. ఏ? అవును, నిష్ఠా నియమం లేకుండా బొమ్మ పారేస్తే ఏమవుతుంది మరి? అదే బాబు విషయం. ఇక మీకు మళ్ళీ వాడికి ఏదో రక్షణ మీ అల్లుడు పూర్వజన్మలో కరం అంటే గాడిద. చిత్తం బాబు, చిత్తం. చిత్తం బాబు, వాడికి వాళ్ళెప్పుడు ఒకటే బాబు పశువు. పలుకు పొద్దుటూరు పున్నమ్మ పలుకు, నరసాపురం చెరమ్మ పలుకు. బాబు స్వామి, స్వామికి 2 కోళ్లు కావాలి. 4 కోళ్లు. 4 కోళ్లు బాబు. దాటి చెట్టు పాలు 4 గ్లాసులు, 5 గ్లాసులు, 6 గ్లాసులు. బాబు బాబు వాడు వచ్చే వేళ అయింది. మేమందరం ఆ గదిలో ఉంటాం. ఇక అన్ని మీరే చూసుకోవాలి. అభయం అభయం, భూత ప్రేత పిశాచం, దొడ్డిదారి పలాయనం, మీరు శుల్కం, నీ మాట వేదం. అవును. భూత ప్రేత పిశాచం, ఎవడా
అల్లుడు అల్లుడు పోతరాయిని పిలిపిస్తా. నీకోసం కాదు అల్లుడు, నీ అత్తయ్య కోసం. జాగ్రత్త. వచ్చారా? వెళ్ళొస్తున్నాను. రావుడు ఆ భూత వైద్యుడు మనకి టైం ఇవ్వకుండానే మోసం చేసేసాడే. చాలండి మీ నిర్వాహకం. 10 రూపాయలు పోయాయి, మన పొడవు పోయింది. రండి పోదాం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. చీపురుచుకుని బయలుదేరా? అక్కడంతా ఊడ్చేస్తానమ్మా, అసహ్యంగా ఉంది. నడిబజార్లో నలుగురు తిరిగేది, నువ్వు వెళ్ళి ఊడ్చి ముగ్గులేస్తావు. ఇదివరకు పెళ్లి చేసేదిగా. ఆవిడకేం పనా పాట? మామగారి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే అవి తలకెత్తాడని అడ్డమైన చాకరీ చేసేది. ఆయన దగ్గర చిల్లి కావలేదని ఆవిడకేం తెలుసు పాపం. సరే సరే, నాన్నగారు వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళి మల్లెపూలు కోసుకురా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. ఒక్క నిమిషం అవుతల్లి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. రామ రామ రామ. వచ్చే పద్మ, ఎక్కడున్నావే పద్మ? ఏమిటమ్మా, పొయ్యి మీద పాలు తగలేసి ఎక్కడే ఊళ్ళు వెళ్తున్నావు? ఏలేపాటి ఓళ్ళే నాన్న మిగుల్చుంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం. నోర్ముయ్, ఎక్కడికి వెళ్ళావంటే దానికి ఇంత పురాణమా? పూజలో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే పిన్ని వాళ్ళ గది ఊడుస్తున్నా. ఆహా, మన ఇల్లు వదిలేసి నానా కొప్పులు ఊడవడైనా నీ పని? పాపం పిన్ని ఊళ్ళో లేదు, దేవుడి దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెడితే తప్ప. అది దేవుడి పనేగా. ఏమిటే దేవుడు? ఓ శుచి శుభ్రం, ఓ శ్లోక స్తోత్రం లేని ఆ దేవుడు దేవుడా? ఆ ముష్టాడిచిన మట్టి బొమ్మ కూడా ఓ దేవుడేనా? ఎందుకు అలా ఆడిపోసుకుంటావు? మనసు పెట్టి చూస్తే దేవుడు ఎక్కడైనా కనిపిస్తాడు. అంతవరకు నేర్పెట్టిపోయిందన్నమాట ఆ మహాతల్లి. దేవుళ్ళలో పుట్టి దేవుళ్ళలో పెరుగుతున్న నాకే దేవుడు ఎక్కడుంటాడో చెప్తావా? రైట్, చెంపలేసుకో. ఇక నుంచి ఈ గుమ్మం దాటి ఆ గుమ్మంలోకి వెళ్ళావా, హారతి కర్పూరం చేసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చేస్తాను. జాగ్రత్త, పోయే వంట పని చూడు. క్షమించు తల్లి, ఆలస్యం అయిపోయింది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. అత్తయ్య, అత్తయ్య. ఏమిటమ్మా? ఏమిటి అత్తయ్య? ఏమిటి తల్లి? అత్తయ్య తల్లి. అన్నయ్య, 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 అన్నయ్య. ఏంటమ్మా? లక్ష్మణ్ ఒప్పుడు పడుతున్నాడు. మహత్యం తీసుకురా. ఇంకా ఆడపిల్ల. ఏమిటి హడావిడి? నువ్వు మాట్లాడకు, మళ్ళీ నాకు టైం లేదు, తొందరగా నోరు తెరు. ఒక మూల మాట్లాడుతుంటేనే నోరు తెరవమంటావేటి మావయ్య? నాకు టైం లేదని చెప్తున్నా, తెరవమంటే తెరవాలి. తెరు. సరే, పంచదార ఎందుకు మావయ్య? ఎందుకేమిట్రా, పన్నంటి కూతురు కన్నావు కదూ, అందుకు. ఏమిటి మళ్ళీ కూతురా? తల్లి కూతురు ఏమిట్రా నింపిందట, ఆడు కూతురుట, తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉన్నారట. మళ్ళీ నాకు టైం లేదు, నువ్వు మాట్లాడుకుంటా. ఈ ఉత్తరం ఎప్పుడో తెచ్చిచ్చావుగా మావయ్య? అవునరా, అప్పుడు నాకు టైం లేదు, ఇప్పుడు టైం చూసుకుని అంతా కూడా పట్టుకొచ్చేసాను. ఎలా ఉందిట? ఈసారి నీకు మగపిల్లలు పుట్టడం ఖాయంరా, అందుకని కొంచెం ముందుగా, అంటే బాగా టైం చూసుకుని చెప్పావంటే బల నుంచి తొక్కుల లడ్డు కూడా తీసుకొచ్చి పంచి పెట్టేస్తాను. అప్పుడు ఎలా ఉంటుందిట? బాగానే ఉంటుందట మావయ్య. ఈసారి 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా 1 సంవత్సరమే ముందు చెప్పేస్తాను. సంతర్పణ ఏర్పాటు చేసాయి. అట్లా అన్నావు, బాగుంది. వస్తాను రా, మళ్ళీ నాకు టైం లేదు. అవతల పోస్ట్ ఆఫీస్ తెరిచి వచ్చాను, ముద్దలు గిద్దలు కొట్టుకోవాలి. ఇదిగో కృష్ణయ్య బాబు, సరిగా లెక్క చూసుకో. ఎక్కువ ఇచ్చావేమిటి? నేను ఇవ్వకుండానే ఎక్కువ ముట్టిందయ్యా. అదేమిటయ్యో? అవును, 2 పంటలు ఒకేసారి పండాయిగా, ఒకటి ఎక్కడా, రెండోది ఇంట్లో. అది సరే గాని, భావి బాపతను ఇచ్చిన డబ్బు
ఇదిగో తమ కట్టుకో. ఏమిటి నాన్న ఇవాళ ఏదో ప్రత్యేకంగా దేవుని వేడుకుంటున్నావు? లేదురా, నా లక్ష్మితో మాట్లాడుతున్నాను. ఏ లక్ష్మి నాన్న? ఇంకెవరు, నా కోడలు లక్ష్మి. ఏమంటుందిట? బంగారం లాంటి మనవరాలనిచ్చాను, ఎప్పుడొచ్చి చూసుకుంటారు అంటుంది. అయితే ఇంకే నువ్వే వెళ్ళొచ్చే నాన్న, ఇక్కడ పొలం పని అది నేను చూసుకుంటాను. లేదు బాబు, నా లక్ష్మిని ఒక్కసారి అలా చుట్టం చూపుగా చూసి రాలేదు. ఎప్పుడూ కళకళలాడుతూ నా కళ్ళెదుటే ఉండాలి. అదేమిటి నాన్న అప్పుడే అంత బెంగ పెట్టుకున్నావు? కృష్ణ, లక్ష్మి మన ఇంటి దీపంరా. నా తల్లి ఇంట్లో అడుగు పెట్టింది, భూదేవి బంగారాన్ని ఇచ్చింది. నా తల్లి కడుపు పండింది, మనకు మహాలక్ష్మిని ఇచ్చింది. లక్ష్మిని త్వరగా రమ్మన్నానని నా మాటగా చెప్పు బాబు. అలాగే. అల్లుడు గారు వచ్చారన్నయ్య? అలాగమ్మా. చూసారా, మీరు కాసేపు ముద్దులాడి చిచ్చు కొట్టేసరికి ఎలా నిద్రపోతుందో భడవ. అయితే నిన్ను కూడా అలాగే నిద్రపుచ్చమంటావా? ఛీ, ఏం బాబు ఇప్పుడైనా రావడం? అవునండి. ఇంటి దగ్గర అంతా బాగున్నారా? బానే ఉన్నారు. ఏమమ్మా లక్ష్మి, అల్లుడు గారు మనవరాలు చూసుకున్నారా? నచ్చినట్టేగా? నచ్చినట్టేననుకోండి. ఆ, తర్వాత మాట్లాడుకోవచ్చు. అబ్బాయి ఎప్పుడనగా ఫోన్ చేశాడో ఏమో. రండి అన్నయ్య. అవును బాబు, స్నానం చేద్దు గారు నాయన. అవును, ఇప్పుడు నాకు స్నానం ఎందుకు? మరి కష్టపడి కూతుర్ని కన్నారుగా, పురుడు స్నానానికేమో వెళ్ళండి. స్నానం అయ్యాక భోంచేసి బుద్ధిగా బజ్జోండి. బాబు నీళ్లు తలారిపోతున్నాయి. వచ్చేస్తున్నానండి. కొండదేవత శ్రీరాముల సీతక్క నామాల భగవతి అర్జునరాజు భీమరాజు సంజీవరాజు నాగలరాజు తోకరాజు కొండ దేవత మంచ మంచ వనమూలికలు ఉండయి, మంచ మంచ చెట్ట క్రీములు ఉండయి, మంచ మంచ వేరుసింగి విలేసింగి. సరే ధర, మీ దగ్గర ఏ జబ్బులకు మందులున్నాయి? నా దగ్గర వాయి, ఉష్ణం, మేకారకం, సన్ని, పిత్తం, గుండుసూల, భరసూల, అణవాయి. నీ దగ్గర ఏమలాగ భయపడుతుండవు? ఏం భయం లేదు. ధైర్యానికి ఏమైనా మందుందా? ధైర్యానికి మందు అడుగుతుండవా? మంచి మాత్రం ఉండదు. ఆ మాత్రం ఇస్తును నీవు భుజించి ఒక్క గ్లాసుల పాలు తాగినా భీముడంత సత్త వస్తుంది, ఏనిగంత బలం వస్తుంది, గుర్రమంత సహాయం వస్తుంది. ఆంజనేయుడు లంకను సాధించినట్లుగా సాధించవయా ధర. గ్లాసులు పాలతో? అవు. అయితే మందు ఇగో ఇదిగో. సంతోషం. తీసుకోతారా? బ్రహ్మాండానికి దొరికింది. అబ్బా, ప్రాణం ఆకాశంలో తేలిపోతుంది. నువ్వు నాతో స్వర్గాన్ని తీసుకెళ్తాను. వద్దండి, నాకేం బాగలేదు. నీకు బాగపోతే నాకేమిటి? మనకు బాగుంది అంతే. రాయే. అయ్యో వద్దండి, నాకే ఒంట్లో బాగలేదు. వద్దండి. ఆస్త వస్తే ముగ్గురు మూలుగులను రోగిస్తున్నాను. అక్కడ మొగుడు కూడా ఎందుకు? ఆ పుస్తకాస్త తెంచేసుకో. పుస్తకేసుకుని చచ్చేలాగా అట్లా ఏడుస్తూ కూర్చోవచ్చు. బయటికి పోతే బోళ్ళది ఖుషి. ఏమండి?
బజరంగ బలి. సుమతే, సుమతే, సుమతే. ఇంకా పెత్తనాలు చెప్తుందన్నమాట. ఆవిడైతే ఇంకా ఆవిడనే ఈ మగవాడి అపోహ. మన మర్యాద ప్రారంభిస్తే అప్పుడు తెలుస్తుంది మన విషయం. మరదలు గారా? ఆడవాళ్ళు ఉద్ధరించడం వాళ్ళకి అయిపోయిందా? ఎంత బావగారిని అలక్ష్యం చేయకూడదు, తప్పు. ఏమిటి మర్యాదగా తప్పుకుంటారా లేదా? ఇంత అందం ఇంట్లో ఉన్నా రోజు తప్పుకొని తిరుగుతున్నాను, కానీ ఇవాళ అమ్మో తప్పు. మగవాడు ఆడది ఉన్న చోటికి ఇంకొకళ్ళు రాకూడదు, తప్పు. మంచి వేషాలు ఉన్నాడు. నీవు బాలు వర్షాలు ఎవరితో వర్షాలు? మూడున్నా లేదు కళ్ళ. ఏమిట్రా కూర్చో. పెట్టి తీసుకుని బయలుదేరా? ఈ తొమ్మర కంపలో నేను ఒక క్షణం కూడా ఉన్నాను. ఏంటన్నా దొమ్మర కంప? మళ్ళీ అను అంటాను, 100 సార్లు అంటాను. కొట్టేంత ధైర్యం వచ్చింది అన్నమాట. అంత ధైర్యం కాదే, గొంతు పిసికి చంపే అంత ధైర్యం వచ్చింది. మానం మర్యాద నీ కొంపలో తట్టుకున్నా. ఏమిటన్నా మానం మర్యాద? ఏంటన్నా మానం మర్యాద? ఈ ఇంటి మాన మర్యాదలు ఏనాడు చంపేశాడు. ఇల్లు మొగుడు అంటే భయం భక్తి ఉన్న ఇళ్ళకే వాటి అర్థాలు తెలిసేది. నువ్వు ఆడదంటే ఆడదు, నిన్ను ఆడదంటే ఆడజాతికి అవమానమే. అంత అవమానం తెచ్చే పని నేనేం చేశానని? ఏం చేశావా? పైగా సిగ్గు లేకుండా అడుగుతున్నా. ఏనాడైనా నీ పన్ను చేశావా? పరుగులమ్మ అంటూ ఊరు ఉద్ధరించాలని పోయిందే. ఏమైంది? ఒక్క క్షణం ఆలస్యమైతే ఏమయ్యేది? పైగా దొమ్మరకం పట్టావు, దొమ్మరకం. జాగ్రత్త, నోరు కదిపావో లేకేస్తాను, ఇల్లు కదిలావో పాటేస్తాను. గారు ఆ చేత్తోనే నాకు కూడా దిష్టి తీసేయండి. తీయాల్సిందే బాబు, బంగారు లాంటి పిల్లనిచ్చావుగా. చూసావా, పిన్ని గారు నాకు మెడల్స్ ఇచ్చేస్తున్నారు. మహా గొప్ప పని చేశారని. నువ్వు అట్లాగే అంటుండు. సంవత్సరానికి ఒక మెడల్ సంపాదించకపోతే అప్పుడు చూడు. అబ్బా ఎంత ఆశ. చూడు లక్ష్మి, నాన్న నీ కోసం కలవరిస్తున్నాడు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇల్లు మళ్ళీ మొదటికి వచ్చింది. పాడుబడ్డ గుడిలాగా అయిపోయింది. ఏమిటండి ఆ మాటలు? నువ్వు వచ్చే లక్ష్మి. రాక ఎప్పుడు ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా? నాన్నతో చెప్పి మంచి రోజు చూసి వెంటనే బయలుదేరుతాను, సరేనా?